ఓం శ్రీ విద్యాం జగతాం ధాత్రీం సృష్టిస్థితిలయేశ్వరీం నమామి లలితాం నిత్యాం మహాత్రిపురసుందరీం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ లలితాంబికాయై నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ శ్రీ లలితాంబిక రహస్యనామ సహస్రాలలో అక్షమాలాధిధర 8 బీజమంత్రాలు కలిగినటువంటి ఈ నామం అక్షమాలాధిధర, అక్షమాలను ధరించినటువంటిది. అక్షమాల అంటే అది స్ఫటికమాలని కానీ మరి ఏదో మాలని కానీ అర్థం కాదు. అకారం నుంచి హకారం వరకు ఉన్న బీజమంత్రాలు అక్షర బీజమంత్రాలు. ఈ బీజమంత్రాలను ధరించినటువంటిది, ఈ బీజమంత్రాల స్వరూపంగా విరాజిల్లినటువంటిది. అందువలన అక్షమాలాధిధర అన్నటువంటి నామంతో లోకమాత ఇక్కడ కీర్తించబడుతున్నది. అక్షరాలు క్షరం కానటువంటివి. ఈ సమస్త ప్రపంచంలో అన్నీ నశించిపోతూ ఉన్నాయి. ఎడార్లలో పెద్ద పెద్ద పెనుగాలులు వీస్తూ ఉంటాయి. అక్కడ చాలా పెద్ద పిరమిడ్లు కట్టారు. ఆ పెనుగాలులకు అంత ఎత్తుగా ఉన్నటువంటి పిరమిడ్లు కూడా కూలిపోయాయి. ఇక పెద్ద పెద్ద బంగారపు దేవాలయాలు, అపురూపమైనటువంటి శిల్ప సంపదను సృష్టించారు. అవన్నీ కూడా దొంగల పాలైపోయాయి. ఆ బంగారం అంతా దొంగలు దోచుకొని పోయారు. దానికి శాశ్వతత్వం కలగలేదు. అయితే భారతీయ ఋషులు సనాతన ధర్మాన్ని శాశ్వతంగా అపురూపమైనటువంటి అక్షర రూపంగా యుగయుగాల నుంచి మానవులకు ప్రసాదించారు. ఇది అక్షర సామ్రాజ్యం. ఈ అక్షర సామ్రాజ్యానికి అధికారిణి మహాసరస్వతీదేవి, వేదభారతీదేవి, జ్ఞాన సరస్వతి, హంసస్వరూపిణి, హంసాది దేవత, పరమహంసిని, పరమహంసల యొక్క హృదయాది నివాసిని. ఇలాంటి మహాదేవి అక్షర బీజాక్షరముల రూపములో క్షరము కానటువంటి శక్తిగా విరాజిల్లుతున్నది. భారతదేశం అనగానే భారతీయ ఋషులు మనకు జ్ఞాపకం వస్తారు. భారతీయ సాంప్రదాయాలు మనకి జ్ఞాపకం వస్తాయి. అసలు భారతీయత అంటే ఏంటి? భారతీయత అంటే ఈ దేశపు ఆలోచన విధానం. ఈ దేశపు మహర్షులు మనకు ఇచ్చినటువంటి సాంప్రదాయాన్ని మనం చక్కగా పరిరక్షించుకొని ఉన్నత విలువలతో జీవించడం. ఇలాగా భారతదేశపు ఆలోచన విధానాన్ని కలిగి భారతీయ ఋషులు ప్రసాదించిన సనాతన ధర్మపు విలువలను సంరక్షించుకుంటూ ఎవరైతే జీవితాన్ని గడుపుతూ ఉంటారో వారిని భారతీయులు అంటారు. భారతదేశంలో నేను జన్మించినంత మాత్రాన నేను భారతీయురాల్ని కాలేను. భారతదేశపు మహర్షుల యొక్క సనాతన ధర్మపు విలువల్ని నేను రక్షించినప్పుడు, భారతదేశపు ఆలోచన విధానాన్ని నేను కలిగినప్పుడు, భారతీయ సత్సాంప్రదాయాన్ని నేను గౌరవించినప్పుడు, వాటిని పాలించినప్పుడు, అంటే అన్ని ఆలోచనలు పాలించలేకపోయినా కొన్ని ధర్మాలైనా పాలించినప్పుడు అప్పుడు భారతీయత అవుతుంది. భారతీయ సనాతన ధర్మ ఋషులు క్షరముగా అన్నటువంటి అక్షరములను అద్భుతమైనటువంటి ఈ మానవ మేధస్సులో బంధించారు. అవి తరతరాలుగా యుగయుగాలుగా మన మేధస్సులో అలాగే తరంగితమవుతూ ఉన్నవి. అలాంటి క్షరముగా అన్నటువంటి అక్షర బ్రహ్మమయ్యి వేద సరస్వతీదేవి, మహాసరస్వతీదేవి. ఇక్కడ అకారం నుంచి హకారం వరకు ఉన్నటువంటి ఈ బీజమంత్రాలన్నింటి యొక్క స్వరూపం జగదంబిక స్వరూపం. అందుకే అక్షమాలాధిధరాయే నమః అంటూ జగన్మాతను ఇక్కడ 8 బీజమంత్రాలతో కీర్తిస్తూ ఉన్నారు. ఈ అక్షర బీజమంత్రాలను ఎప్పుడైతే జపిస్తూ ఉన్నామో భూహు, భువః, సువః,
మహః, తపః, జనః, సత్యం, సర్వం ఇవన్నీ కూడా ఒక్కొక్క లోకాలు. ఈ ఒక్కొక్క లోకాలకు మన శరీరంలో ఒక్కొక్క చక్రాలతో అవినాభావమైనటువంటి సంబంధం ఉన్నది. ఇక్కడ ఎన్నో వాతావరణాలను దాటుకుంటూ చిట్ట చివరికి సర్వలోక మహాసామ్రాజ్యమైనటువంటి బ్రహ్మానంద సుఖాన్ని భక్తుడు ప్రాపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అక్షర బీజ మంత్రాల స్వరూపంలో ఉన్న శ్రీ లలితా రహస్యనామ సహస్రాన్ని భక్తితో మనం ఎప్పుడైతే పారాయణం చేస్తూ ఉన్నామో ఈ పారాయణం వలన మానవ మేధస్సు ప్రకాశిస్తుంది, ఏకాగ్రత కలుగుతుంది. చిరసుఖదాయిని అయినటువంటి తల్లి సుస్థిరమైనటువంటి మనస్సును ప్రసాదిస్తుంది, ఏకాగ్రతను ప్రసాదిస్తుంది, సకల చంచలత్వాలను నశింపజేస్తుంది, అష్ట కష్టాలను అష్ట దారిద్ర్యాలను నశింపజేసి అష్టలక్ష్మీ కటాక్షాన్ని ప్రసాదించినటువంటివి ఇందులో ఉన్నటువంటి క్షరము కానటువంటి అక్షర బీజాక్షరములు. ప్రతి అక్షరమునకును ఒక అద్భుత శక్తి, వర్ణము, కాంతి, ఎన్నో రకాలైనటువంటి చేతనా శక్తులున్నవి. అనేక ఋషులున్నారు. ఇవన్నీ కలిసినటువంటిదే ఈ బీజమంత్రాల శక్తి. అదే ఈ యొక్క 8 బీజమంత్రాలు కలిగినటువంటి అక్షమాలాధిధర అన్నటువంటి నామంతో శ్రీ లలితా భవానీ దేవిని వసిన్యాది వాగ్దేవతల మణిద్వీపంలో సేవించి ఉన్నారు. హే జగజ్జనని, అక్షమాలాధి స్వరూపిణైనటువంటి ఓ తల్లి, నీవు అక్షమాలను ధరించి ఉన్నావు. ఈ అక్షర బీజాక్షరములను జపించడం చేత మా అంతరంగంలో ఉన్నటువంటి అశాశ్వతమైనటువంటి గుణములన్నీ కూడా తొలగిపోతూ ఉన్నవి అంటూ ఈ నామం ద్వారా అమ్మ యొక్క అపూర్వమైనటువంటి శాశ్వతత్వాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నది. లలితా సహస్రనామంలో ఒక్కొక్క నామం ఒక్కొక్క తత్వాన్ని గురించి మాట్లాడుతుంది. తత్వచింతన అనగానే కలియుగంలో ఈ తత్వచింతన విషయంలో ఒక పెద్ద సర్వే జరిగింది. ఈ సర్వేలో చూసినప్పుడు అందరూ అన్ని మతాల్లో అన్ని దేశాల్లో భక్తిగా ఉన్నారు. భక్తి లేనటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కళ్ళకి ఊరికి అలాగా ఉండాలి ఇలాగా ఉండాలని చెప్పవలసిన అవసరమే లేదు. ఎందుకంటే చాలా వరకు మనుషుల మనసుల్లో మంచి గుణాలు ఉన్నవి, మంచి సంస్కారాలు ఉన్నవి. అయితే వాటికి ఇంకా కొంచెం ప్రోత్సాహం కలిగించినప్పుడు తీగకు ఏ విధంగా పందిరి ఉంటుంది బాగా అల్లుకుంటుందో, ప్రోత్సాహం కలిగించినప్పుడు ఇంకా మనం ఉత్సాహంతో ముందుకు సాగేందుకు అవకాశం కలుగుతుంది. అది సమాజంలో ప్రేరణ కలిగించేటువంటి వ్యక్తులు ఉత్తమ శీలవంతులు, సదాచారవంతులు, పవిత్రులు, త్యాగమూర్తులుగా ఉండి మానవ జాతిని పారమార్థిక సత్యాల వంకకు నడిపించినటువంటి ఋషులు పుట్టినటువంటి భూమి ఇది. వారెప్పుడు మనకు వందనీయులు, ప్రాతస్మరణీయులు. సప్తర్షులు మానవ జగత్తును నడిపించేటువంటి దివ్యమూర్తులు. వారి జ్ఞానం అనంతమైనటువంటిది, వారి ప్రేమ అవ్యాజ్యమైనటువంటిది. వారు మానవ జాతిని ఏ మార్గంలో నడిపిస్తే భద్రత కలుగుతుందో అలాగా నడిపించేటువంటి పుణ్యమూర్తులు, ప్రాతస్మరణీయులు. పదే పదే వాళ్ళని మనం ప్రాతకాలంలో స్మరించడం చేత అమూల్యమైనటువంటి జ్ఞాన నిధిని ప్రసాదిస్తారు, అమూల్యమైనటువంటి సంస్కారాలను కలిగిస్తారు. మనలో ఉన్నటువంటి దుస్సంస్కారాలన్నిటిని కూడా తొలగించి సద్గురువుల వద్దకు నడిపించి జీవితాన్ని సవ్య మార్గంలో నడిపించే విధంగా దీవించేటువంటి పుణ్య ఋషులు ఈ ఋషీశ్వరులు. వారందరూ జన్మించిన ఈ భూమిలో మనం జన్మించాం. ఎంతో అమూల్యమైనటువంటి సంస్కృతి మన వెనక ఉన్నది. వాటిని ఉజ్వలంగా తీర్చిదిద్దుకొని భవిష్యత్తు తరాలకు అందించాలంటే ఈ జన్మలో మనందరం కూడా మనవంతు కృషిని చెయ్యాలి. ఎక్కడెక్కడైతే దివ్య దైవీ సంపదలు ఉంటాయో ఆ సంపదలన్నిటికీ ఆధారపీఠమైనటువంటిదే భారతీయత అన్నటువంటి ఈ 4 అక్షరములు. సనాతన ధర్మము, దయాదాక్షిణ్యాలు, ప్రేమ, సేవ, నిష్కామత్వము, నిరహంకారము, ఈ లక్షణాలన్నీ కలిసి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ప్రకాశం ఉంటుంది. ఆ ప్రకాశాన్ని ఇక్కడ భారతీయత అంటున్నారు. భారతీయత అనేటువంటిది ఒక జాతి కాదు, ఒక మతం కాదు. నీ మతం ఏమిటి అంటే సర్వజీవులను ప్రేమించడమే నా మతం అనుకుంటాను. సర్వజీవులను, పశుపక్షాదులు, వృక్షాలు,
జంతువులు అన్నింటినీ ప్రేమించడం, రాళ్ళు, ప్రతిదీ, నదీ నదాలు, సముద్రాలు, ఈ సృష్టిలో ఏ ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా దైవం చేత నిర్మితమైనటువంటివి కనుక దైవం మీద నిజంగా మనకు ప్రేమ ఉంటే దైవ నిర్మితమైనటువంటి సృష్టి మీద కూడా మనకు ప్రేమ ఉంటుంది. అందుకే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రాణికోట్లను ప్రేమించడమే నా మతము. ఇది సరిగ్గా ఉన్నది. ఇదే సనాతన ధర్మము, ఇదే భారతీయత, ఇదే సర్వోత్కృష్టమైనటువంటి హైందవత్వము, సర్వోన్నతమైనటువంటి భారతీయ తత్వము. ఈ తాత్విక చింతన జ్ఞాన గంగ వంటిది. ఈ జ్ఞాన గంగ ప్రవాహం ఆగిపోకూడదు. తాత్విక చింతన అనేటువంటి పరిశోధన చేసినప్పుడు చాలామంది తాత్వికమైనటువంటి చింతనకు లోపలికి వెళ్ళలేదు. చాలా వరకు పైపైన అలాగా చూసుకుంటూ ఆగిపోయాం. అలా కాకుండా భారతీయ దివ్య ఋషులు ఏ తాత్వికమైనటువంటి జ్ఞాన గంగను మనకు ప్రసాదించారో ఆ జ్ఞాన గంగను భక్తుడు ఆస్వాదించాలి. మానవ జాతి అంతయు కూడా ఈ జ్ఞానాన్ని అంతరంగంలో ఆస్వాదించాలి, భక్తితో ప్రేమించాలి, అంతఃకరణాన్ని శుద్ధి చేసుకోవాలి. తత్వచింతన, తత్వజ్ఞాన గంగ అంతటితో ఆగిపోకూడదు. అది ముందుకు సాగిపోతూనే ఉండాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని రకాల సమస్యలు ఎదురువచ్చినా నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా ముందుకు సాగిపోయేటువంటిదే భారతీయ తాత్విక చింతన గంగ. ఇలాంటి గంగా ప్రవాహంలో మనం స్నానం చేయాలి. అదే నిజమైన కుంభమేళ. కుంభమేళ అంటే నదికి వెళ్ళి స్నానం చేయడమే కుంభమేళ కాదు. భారతీయ తాత్విక గంగా అనేటువంటి కుంభమేళ ఎప్పుడు మనందరి దగ్గర ఉన్నది. ఆ కుంభమేళ పవిత్రమైనటువంటి ఉత్సవంలో మనం పవిత్ర స్నానం చేసి మనస, వాచ, కర్మణ త్రికరణ శుద్ధిగా పవిత్రులం కావాలి. నిష్కామంగా సేవ చేయాలి. నిజమైన భారతీయులుగా, నిజమైనటువంటి హైందవులుగా మనం విరాజిల్లాలి. భారతీయ ఆదర్శ సమాజాన్ని గురించి ఒక్క మాట చెప్పుకుందాం. నా రాజ్యం నైవ రాజాసీత్, నా దండ్యో నచ దాండినః. అక్కడ రాజు లేడు, దండించేవారు లేరు, దండనం లేదు, దండించబడేవాడు లేడంటూ మహాభారతంలో ఈ చక్కని శ్లోకం వస్తుంది. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఇలాగా ఉంటుందా? అవును, ఇలాగా ఉండేది ఒకప్పుడు భారతీయ సమాజం. దండించేవారు ఇద్దరు లేనటువంటి సమాజం. అక్కడ రాజు ఉండి మనుషులను దండించడం లేదు. అయితే వారిని దండించేదానికి మాత్రం ఒక శక్తి ఉన్నది. ఆ దండించే శక్తియే ధర్మశక్తి అంటున్నారు. ఇక్కడ రాజు మనుషుల్ని దండించడం లేదు, న్యాయవేత్తలు మనుషులు దండించడం లేదు, దండనానికి అక్కడ ఎవ్వరూ లేరు. అయితే అంతరంగ సాక్షిగా మన అంతరంగంలోనికి వెళ్ళి మనల్ని మనం ప్రశ్నించుకొని ఏది సవ్యమైనటువంటిది, ఏది సవ్యం కానటువంటిది అన్నటువంటి యుక్తాయుక్త విచక్షణతో పనిచేసే ఆదర్శ భారతీయ సమాజాన్ని ఈ చక్కని శ్లోకం మన ముందుకు తీసుకొని వస్తుంది. చాలా అద్భుతంగా పరవశించిపోయాను. ఈ శ్లోకం మహాభారతంలో చూసుకొని హృదయం పులకరించిపోయింది. నేను మాటలతో వర్ణించలేను. అంత సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించాను. ఇలాగా ఉంటుందా? అక్కడ ఉన్నటువంటి దండనా శక్తి ఏంటి? ధర్మశక్తి ఇక్కడ దండిస్తుంది. మనం తప్పు చేస్తే మన హృదయంలో ఉన్నటువంటి ధర్మం మనల్ని నిద్రపోనివ్వదు, ఎటువంటి పరిస్థితులు అంగీకరించదు. ఆ ధర్మశక్తి మన అంతరంగంలో ధర్మంగా ఉన్నప్పుడు మనల్ని మహోజ్వలమైనటువంటి సత్యపదంలోనికి స్వయంగా చేయి పెట్టి కన్న తల్లి వలె నడిపిస్తుంది. ఇలాంటి ఆదర్శ భారత సమాజాన్ని మనం కోరుకుందాం. భారతీయ ఆధ్యాత్మిక తత్వచింతన ఎవరిని సంస్కరించాలో మనకు స్పష్టంగా నేర్పించింది. మనిషిని సంస్కరించుకోవాలి, మనల్ని మనం సంస్కరించుకోవాలి. దేంతో మనల్ని సంస్కరించుకోవాలి? ధర్మంతో సంస్కరించుకోవాలి, అక్షరాలతో సంస్కరించుకోవాలి. అందుకే క్షరము కానటువంటి అక్షరములు, పంచాక్షరి మహామంత్రం, అష్టాక్షరి మహామంత్రం, పంచదశాక్షరి మహామంత్రం, చండికా నవాక్షరి మంత్రం, ఇలాగా అనేక రకాలైనటువంటి మహామంత్ర రాజ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటిని మనం జపించకపోతే వాటికి ఏ విధమైనటువంటి ఫలితం ఉండదు.
పవిత్రమైనటువంటి ఈ మంత్ర చైతన్యాన్ని మననం చేయడం వల్ల హృదయ సంస్కారాలన్నీ కూడా బలహీనమై సర్వోన్నతమైనటువంటి ఆత్మ సంస్కార జ్ఞానోదయం కలుగుతుంది. మనకు ఆత్మ స్వాతంత్రం రావాలి. మనందరి హృదయాల్లో సమానత్వం అనేటువంటి ఒక దివ్య భావన మేల్కోవాలి. అలాంటి భావన మన హృదయంలో మేల్కోవాలి అంటే మనం దైవాన్ని ప్రతిరోజు కొద్దిసేపు మనసారా ప్రార్థించేటువంటి కొంత సమయాన్ని 10 నిమిషాలు 15 నిమిషాల సమయాన్ని దైవం కోసం వెచ్చించి దైవ ధ్యానం చేస్తే మన హృదయంలో అన్ని రకాల కల్మషాలు తొలగి సర్వోన్నతమైనటువంటి ఆత్మీయత భావన, సోదర భావన, విశ్వకళ్యాణకారకమైనటువంటి దైవిక భావాలు ఇవన్నీ కూడా మేల్కొంటాయి. ధర్మంగా జీవిస్తే, నీతిగా జీవిస్తే సమాజం ఆరోగ్యవంతమవుతుంది. సమాజం ఆరోగ్యవంతంగా, శాంతివంతంగా, శక్తివంతంగా ఉండాలి అంటే దానికి మూలాధారం మనిషి బాగుపడాలి, మనం బాగుపడాలి. మనం ఎప్పుడైతే బాగుపడతామో అందరూ మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బాగుపడాలి. ఈ బాగులోనే సమాజం యొక్క బాగు అమరి ఉంది. వ్యక్తి బాగుపడనంత వరకు సమాజంలో ఏ విధమైన మార్పు రాదు. అనేక రకాలైన నిబంధనలు అవన్నీ మనం ఎన్ని తెచ్చినప్పటికీ ఆ నిబంధనలు పాలించే వాళ్ళు ఎవరున్నారు? నేను ఈ దినం ఇలాగా ఉండాలి, అలాగా ఉండాలి, ఇలాగా ఉండాలని అన్ని కాగితాల మీద వ్రాసి ఆఫీసులో ఉంచి అందరు ఇలాగ ఉండండి అని చెప్పి వెళ్ళిపోతాను. ఆ కాగితాల్లో ఉన్న విషయాలు అలాగే ఉంటుంది, దాన్ని అక్కడెవరు పరిపాలించరు. కానీ ఒక నాయకుడు వచ్చి మొదట వాళ్ళు వినకపోయినా పదే పదే చెప్తూ మంచిగా నయాన భయాన అన్ని రకాలు చెప్పి దాన్ని వ్యక్తిగతంగా ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లోకి తీసుకుని వచ్చి మంచి నాయకత్వాన్ని వహించి మానవ హృదయంలో ఈ ధర్మ బీజాలను, ఈ ఆత్మీయత బీజాలను నాటినప్పుడు ఖచ్చితంగా ఇవి ఫలిస్తాయి. ఎలా ఫలిస్తాయంటే ద సీక్రెట్ ఆఫ్ ది ప్లాంట్స్ అనే ఒక పుస్తకం ఉంది. అందులో మొక్కలతో మాట్లాడుతూ ఉంటారు. ఈ మొక్కలన్నీ ముళ్ళ మొక్కలు అన్నమాట. ఇలాగ మాట్లాడగా ముళ్ళ మొక్కలు కొంతకాలానికి తమ ముళ్ళ స్వభావాన్ని తగ్గించుకొని చాలా మంచి మొక్కలుగా కొత్తగా వచ్చే కొమ్మలన్నీ ముళ్ళు లేకుండా వచ్చాయట. అంటే మన మాటలను విని అవి స్పందించాయి. మానవ సమాజంలో మనం కూడా మన వంతు ప్రయత్నం చేసి మానవులతో ఆత్మీయత సంబంధాలు మనం ఉంచుకున్నప్పుడు మానవ జాతి భద్రతతో, శాంతితో, అంతరంగ ప్రకాశంతో ముందుకు సాగగలదు అని నేను మనసారా విశ్వసిస్తున్నాను. లలితా సహస్రనామాలలో అక్షమాలాదిధర అన్నటువంటి నామంలో అమ్మవారు అకారం నుంచి హకారం వరకు బీజమంత్రాల మాలికను ధరించి ఉన్నది. అట్టి తల్లి పాదాంబుజాలకు నమస్కారం. దేవి విశ్వశాంతిని అనుగ్రహించునుగాక. స్వస్తి. ఓం శాంతి శాంతి శాంతి.